ఒక్కసారి చెరుకు సుధాకర్ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. నాగలక్ష్మి గారు డిస్కనెక్ట్ అయిపోతారు టైం లేదు తనకి. సో నాగలక్ష్మి గారు, సో ఇప్పుడు చెరుకు సుధాకర్ లాంటి వాళ్ళు, పృథ్వీరాజ్ లాంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసిన వ్యక్తులే అక్కడ జరిగేటువంటి సంఘటనకు సంబంధించి సాక్షాత్కారంగా అదే జిల్లాకు సంబంధించిన ఆయన ఎంతటి ఆవేదన వెలగక్తున్నాడో చూస్తున్నాం. ఇక ఒక్కరోజు వచ్చి అక్కడ ఏంటి ఎలా జరిగింది ఏందని కళ్ళ కట్టడిగా చెప్తున్నారు పృథ్వీరాజ్ గారు. సో ఇప్పుడు మీరు సందీప్ రెడ్డి లాంటి వ్యక్తి ఇందాక మీరు ఎవరైతే ఆరోపణ చేస్తున్నారో చెరుకు సుధాకర్ లాంటి వాళ్ళనే ఆ రోజు బట్టి వేదికకి ఎక్కకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ తనని ఎంతలా బెదిరించారో చెప్తున్నారు ఆయన. అలాంటి వ్యక్తి సో ఎప్పుడు గతంలో ఆయన మీద స్థానికంగా గ్రామాల్లో కానీ లేకపోతే ఎక్కడ కంప్లైంట్లు కాలేదా ఆయన చేసే నిర్వాహకం పైన? నాగలక్ష్మి గారు, మీకు గతంలో పరిచయం ఉందా అమ్మా? ఈ సందీప్ రెడ్డితో పరిచయం ఉందా? మీ ఆయనతో కలవడం కానీ లేకపోతే ఫ్రెండ్లీగా రాజకీయాలు అంటే ఒకే గ్రామానికి సంబంధించిన వాళ్ళు కదా, సో పరిచయం ఉందా అతను అంతకు ముందు? పరిచయాలు లేవు సార్. పరిచయాలంటే మామూలుగా మాట్లాడుతున్నారు కానీ అంత ఫ్రెండ్లీ లేదు, అంత శత్రుత్వం లేదు, ఏది లేదు సార్ మాకు. ఓకే, సో ఎప్పుడు పరిచయం అసలు కలిసిన దాఖలాలు లేవు? లేవు సార్. మీ భర్త ఇప్పుడు రాజకీయాలు యాక్టివ్గా ఉంటారా? అంటే బీఆర్ఎస్ పార్టీ అన్న కాంగ్రెస్ అనేది రాజకీయాలు యాక్టివ్గా ఉంటారా ఆయన? బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి 2 సార్లు ఈనామాస్గా వార్డు మెంబర్ గా గెలిచారు సార్. ఓకే, వార్డు మెంబర్ కూడా సేవలు అందించాడు ప్రజలకి. అదే తాపత్రంతో మనం కూడా ఇప్పుడు ఈ నిరంకుశ పాలన వస్తుంది, ఈయన ఇట్లా చేసి కూడా ఈయన నిలబడతాడంట, ఈనామాస్గా గెలిచాడంట. అది కరెక్ట్ కాదు నాగలక్ష్మి. నువ్వు ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చదివినావు, నీకు తెలుసుకున్నావు కాబట్టి జనరల్ మహిళ వచ్చింది కాబట్టి మన నామినేషన్ హక్కుని నువ్వు వినియోగించుకో, ఈసారి అవకాశం దక్కించుకున్నాము అన్న క్రమంలోనే మాట్లాడడానికి నేను సిద్ధమయ్యాను నామినేషన్ వేయడానికి. ఓకే, వాళ్ళ కుటుంబం కూడా వచ్చింది అంటున్నారు కదా, సందీప్ రెడ్డి తల్లిదండ్రులు వచ్చారు, వాళ్ళ కుటుంబం ఏమంటుంది అంటే ఆయన చేసే పనులని మెచ్చుకుంటున్నారా వాళ్ళు? నడి రోడ్డు పైన హతమార్చడాలు, ఇలా మీలాంటి సామాన్యులు పరిలో ఉంటే వద్దని చెప్పి మీ భర్తని కొట్టడాలు, ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తుంది ఆ కుటుంబం కూడా? ఎంకరేజ్ చేస్తున్నారు సార్. ఆ రోజు కూడా విజయరెడ్డి గారు చనిపోయినప్పుడు వాళ్ళ నాన్న కూడా వచ్చి అందరినీ ఎవరెవరు ఏంది అన్నట్టుగా చూస్తున్నాడు. అది అసలు ఆయనకు హ్యాపీగానే ఉంది, వాళ్ళ కొడుకు మంచిగా డాన్ అవుతుండని అన్నట్టుగానే వ్యవహరిస్తున్నాడు. నిన్న నామినేషన్ ఉన్న క్రమంలో కూడా అలాగనే వ్యవహరించి ఇక్కడ పోలీస్ ప్రొటెక్షన్ ఉన్నా గానీ అంతే విధిగా వాళ్ళ అమ్మ నాన్న బూతులు అనుకుంటూ మా మీదకి వస్తున్నారు సార్. నామినేషన్ పత్రాలు చింపడానికి ప్రయత్నించారు. పోలీస్ కమిషనర్ లో మేము వాళ్ళ ప్రొటెక్షన్ తీసుకొని లోపలికి వెళ్ళి నామినేషన్ వేయడం జరిగింది. గ్రామాల్లో ఏం జరుగుతుంది? గ్రామ ప్రజలు ఏం చెప్తున్నారు మరి? ఇంత దమనకాండ జరుగుతుండగా, ఇంత దుర్మార్గం జరుగుతుంటే గ్రామాల్లో జనం ఏమంటున్నారు? గ్రామంలో నిన్న మన రోడ్లు వేయించిండు, ఇల్లు కట్టించిండు, సందీప్ రెడ్డికి ఎదురు మళ్తా ఆయన మంచోడు, మంచి వ్యక్తి, మంచి వ్యక్తి అయితే రోడ్లు వేయిస్తే ఇల్లు కడితే డైరెక్ట్ గా ఓట్లు వేసి గెలిపియండి, అంతేగాని అవతల వాళ్ళు ఎవరు లేకుండా రన్నింగ్ రేస్ లో అందరం కలిసి పోటీ పడితే కదా గెలిచేది ఓడిపోయేది ఎవరు తెలిసేది. ఎవరు పోటీ పడదు, నేను ఒక్కడనే ఉరుకుతా అంటే ఎట్లా? డిస్కనెక్ట్ అయ్యారు. పృథ్వీరాజ్ గారు, ఆయన జనం మాట ఏంటనేది కూడా నాగలక్ష్మి గారు చెప్తూ ఆయన రోడ్లు వేయించిండు, ఇల్లు కట్టించిండని చెప్పి జనం అనుకుంటున్నారు అంటున్నారు. నిజంగా జనం మద్దతు ఉంటే ఆయన భయపడేందుకు? మరి వీళ్ళు పోటీ చేస్తున్నారని చెప్పి భయపడడం ఎందుకు? డైరెక్ట్గా ఎన్నికల బరిలో ఉంటాయిపోతుంది కదా, సో దానికి ఇంత దుర్మార్గంగా చేయడం ఎందుకు? దాంట్లో జవాబు ఉన్నది మనోజ్ భాయ్. అంటే అది ఈ భయానికి మాట్లాడుతున్నారు కొంతమంది జనం. ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడితే వాళ్ళు బహిరంగ, ఇప్పుడు నిన్న మా మైక్ల ముంగట తిరగబడ్డ జనం కూడా ఉన్నారు, వినబడుతుందా? తిరగబడ్డ జనం కూడా ఉన్నారు ఆడ. కొంతమంది భయపడుతున్నారు కూడా. ఈ సామాజిక వర్గాలకి ఉన్నటువంటి వాళ్ళు ఏమో రేపు పొద్దుగా ఏమైతే వాళ్ళు ఎంత రెక్కాడితే దుక్కాడనటువంటి జనాలు కదా, ఏదో వాళ్ళకి ఏమేరక ఇంటి ముంగట ఒకసారి పోలీసు ఆయన వచ్చిపోతే వాళ్ళు ఆత్మహత్య చేసుకునే సీన్ ఉంటుంది చాలా మందికి. కానీ అంత స్థాయిలో జనం మద్దతే ఉన్నది అనుకోండి, అంతటి స్థాయిలో జనం. నేను చెప్తున్నా చూస్తున్నా, నేను కూడా చూసినా. అంత మద్దతు ఉండేది ఉంటే ఆయన ఇంత పని చేయడు, అవసరమే లేదు కదా, అది అవసరమే లేదు. ఆయనకు మద్దతు లేదు, భయపెట్టి ప్రాణ భయానికి అంటే దిగి ఆయన ఒక్కడు కాదు, ఈ ముఠా మొత్తం కలిపి సంపుతామనే కాడిదాకా తీసుకపోయి ఇంత రిస్క్ ఎందుకు తీసుకోవాలి? ఒకవేళ గెలవాలనుకుంటే, నేను సాఫ్ గా గెలిచానుకుంటే
ఇంకోటి ఏంటంటే వాళ్ళ రెడ్లనే అతని మీద ఉన్నది. ఎందుకంటే హత్య చేసిండు ఇంతకుముందు ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన విజయ్ రెడ్డిని హత్య చేసింది కాబట్టి చాలా మంది లోపల కసి ఉన్నది, బాగా కసి ఉన్నది. కానీ అది ఎట్లా చూపియాలి? అది బయటకు వచ్చి కొట్లాడలేరు వాళ్ళు. సో ఇప్పుడు ఓటు ఉన్నది అనుకో, అట్లీస్ట్ ఓటు ద్వారా వాళ్ళు చూపిస్తారు. అందుకనే ఇప్పుడు ఆమె బయటకు వచ్చి నిలబడితే ఇంటర్నల్ సపోర్ట్ ఫుల్ ఉన్నది. ఒకసారి చెరుకు సుధాకర్ గారు ఇందాక నాగలక్ష్మి మాట్లాడితే ఏమందనంటే, తన భర్తను తీసుకెళ్లి కిడ్నాప్ చేసినప్పుడు 30 లక్షల రూపాయలు ఇస్తాం, మీ భార్యకు ఉద్యోగం ఇప్పిస్తాం అంటే సర్పంచే ఉద్యోగం ఇప్పించే స్థాయికి పోయిండా? గ్రామాల సర్పంచి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి 30 లక్షల రూపాయలు ఇచ్చే స్థాయికి పోయిండానంటే ఏ స్థాయిలో సంపాదించాలి సర్పంచులు? మరి ఒక సర్పంచ్ పదవి కోసం 30 లక్షల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగం సాధ్యమైతాయా? నేనేమంటున్నా, గ్రామ సింహాలన్నీ అడవి సింహాలైన బిల్డప్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఒక్కోసారి. వారు ఇంతమంది చెప్పిన కదా, మనకు బావమరిది కళ్ళలో బావ కళ్ళలో అన్నంత అనుబంధం ఉన్న తర్వాత ఏ మాట నోట్లకి వెళ్ళి వస్తుంది. ఈ గండం గడితే అయిపోయా. ఈ రోజు ఈ సామాజిక వర్గం అంటే నేను ఏమంటున్నా, మీకు చాలా స్పష్టంగా చెప్పాల్సిన విషయం, ఈ సందర్భంలో లింక్ చేయాల్సిన అంశం అంతే. బీసీ రిజర్వేషన్ 42% రిజర్వేషన్ ఏమని చెప్పేదో ఈ వాగ్దానం చేయమని చెప్పేసి బీసీలు డిమాండ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ఇవ్వలే. అదొక సామాజిక డిమాండ్. దీన్ని ఎలక్షన్ కు ఖచ్చితంగా కూడా ఓట్లు ర్యాలీ అవుతున్నటువంటి ఒక స్పష్టతతోటే దేశవ్యాప్త కులగణన గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దాంట్లో భాగంగా ఇచ్చిన తర్వాత 42% రిజర్వేషన్ సమేత ధర్నా పరిణామాలను మనందరికి డెడికేషన్ నేను అట్లా కాదు, మీకు ఒక మాట చెప్తా ఇక్కడికి ఎందుకు ఇక్కడ లింక్ చెప్తున్నా అంటే 42% అని చెప్పి ఇటు తిప్పి అటు తిప్పి 27%, 23% వదిలిపెట్టేసి లాస్ట్ 17-18% వస్తే ఇప్పటికీ ఈ రాష్ట్రంలో బీసీలు పొందుతున్న అవమానం మామూలు కాదు. ఎందుకు ఈ పదం చెప్తున్నా అంటే, ఇంత అవమానం మధ్యన ఒకడు నిటారుగా జనరల్ సీట్ లో నిలబడుతున్నాడు. ఈ జనరల్ సీట్ లో నిలబడడానికి మంచిగా అర్థం చేసుకోవాలి. ఏంటంటే బీసీలో మీకు ఇచ్చిన 17% రిజర్వేషన్ భోజనకి నువ్వు జనరల్ ఎట్లా వస్తావురా? వాళ్ళు లెక్క అది. ఎందుకంటుందంటే గతంలో ఓపెన్ ప్లేస్ లో కూడా బీసీ నిలబడి ఓవరాల్ గా గతంలో 27% వచ్చినప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మీరు వెనక్కి తిరిగి లెక్కలు చూడండి, అప్పుడు స్థానిక ఎన్నికల్లో బీసీలు సాధించినటువంటి ప్రజాప్రతినిధుల యొక్క శాతం అవ్వాలా 50% దాటి. సో ఈ అనుభవం నుంచి ఇప్పుడు ఒక లెసన్ తీసుకోదలుచుకున్నారు.